హలో ఎవ్రీవన్, నేను రీసెంట్గా మహేష్ బాబు గారిది ఒక ఓల్డ్ ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే యాంకర్ గారు మహేష్ బాబు గారిని ఒక క్వశ్చన్ అడిగింది. సో అదేంటంటే, సార్ మీ నాన్నగారు చాలా పెద్ద సూపర్ స్టార్ కదా, మీరు స్టోరీస్ సెలెక్ట్ చేసుకునేప్పుడు ఆయన ఏమైనా మీకు సలహాలు కానీ గైడెన్స్ కానీ డెసిషన్ కానీ ఆయన తీసుకుంటారా అని అడిగారు. బట్ దానికి మహేష్ బాబు గారు ఏం ఆన్సర్ చెప్పారంటే, నా స్టోరీ యొక్క పూర్తి రెస్పాన్సిబిలిటీ నాదే, అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మొత్తం రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటాను, స్టోరీ మొత్తం నేను మాత్రమే వింటాను అని చెప్పారు. జనరల్గా మీ సినిమా కథలు కానీ అంటే అది ఒప్పుకునే ముందు అది ఆవిడ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందా, మీరే డిసిషన్? అసలు ఉండదండి, నేను ఒక్కనే వింటాను కథని, అంతేనా? నేనే డిసైడ్ చేస్తాను. సో ఇట్స్ టోటలీ మై డిసిషన్. సో దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, మనం ఏ పని చేసినా కూడా అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా పూర్తి రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటే దాని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు అన్నమాట. సో మనం చేసేవి అన్నీ సక్సెస్ కాకపోవచ్చు, కొన్ని ఫెయిల్యూర్ అవ్వచ్చు. సక్సెస్ కొన్ని లెసన్స్ నేర్పిస్తుంది, అలానే ఫెయిల్యూర్ కూడా కొన్ని లెసన్స్ నేర్పిస్తుంది. సక్సెస్ నుంచి వచ్చిన లెసన్స్, ఫెయిల్యూర్ నుంచి వచ్చిన లెసన్స్ రెండూ ఇంపార్టెంటే. సో ఇలా మనం చేస్తూ వెళ్ళినప్పుడు పర్సనల్ లైఫ్లో కానీ కెరియర్లో కానీ ఎప్పుడైనా కూడా మనం సక్సెస్ అనేది డెఫినెట్లీ వస్తుంది అన్నమాట. మనకి అది కొంచెం లేట్ అయినా పర్లేదు, బట్ డెఫినెట్లీ వస్తుంది. సో మనం ఏంటంటే కొన్ని టాస్క్స్ చేయాలని అనుకుంటాం కొన్నిసార్లు, బట్ అనుకుంటూనే ఏళ్ళు గడిచిపోతుంది, అది చేయలేకపోతాం. చేయాలి అనుకుంటూనే ఉంటాం, ఎందుకంటే దాంట్లో ఛాలెంజెస్ వస్తాయేమోనని భయపడి చేయకుండా అట్లానే ఉండిపోతాం. అండ్ మనమే కొన్నిసార్లు కొన్ని టాస్క్స్ స్టార్ట్ చేస్తాం, కొన్ని పనులు మొదలు పెట్టాక కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేయలేక కొంచెం లేజీగా ఫీల్ అయ్యో ఇంకేదో ఫీల్ అయ్యో మనం ఆ పనిని మధ్యలోనే ఆపేస్తాం. బట్ మన లైఫ్లో ప్రతి ఒక్కరూ, అది పర్సనల్ లైఫ్ అయినా కానీ ప్రొఫెషనల్ లైఫ్ అయినా కానీ, ఒక పనిని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని చేస్తారు. చేసిన తర్వాత కొన్ని ఛాలెంజెస్ వస్తాయి, ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేసిన తర్వాత పేషెన్స్గా ఉంటాము, వెయిట్ చేస్తాము రిజల్ట్స్ కోసం. అలా వెయిట్ చేసి ఖచ్చితంగా దానికోసం మనం కష్టపడి ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది అయితే వచ్చి ఉంటుంది. అది మనలో ప్రతి ఒక్కరికి, అది పర్సనల్ లైఫ్ అయినా కూడా ప్రొఫెషనల్ లైఫ్ అయినా కూడా, ఒక ఇంపాసిబుల్ అనుకున్న టాస్క్ని మనం చాలా ఓపిక్గా ఛాలెంజెస్ అన్నీ ఫేస్ చేసుకుంటూ 1 by 1 క్లియర్ చేసుకుంటూ డెఫినెట్లీ మనం మన ఎండ్ గోల్ని అచీవ్ చేసి ఉంటాం. సో అది ప్రతి ఒక్కరూ చేసి ఉంటాం. మీ లైఫ్లో మీరు ఇలా ఇంపాసిబుల్ టాస్క్ని పాసిబుల్ చేసిన సిచ్యువేషన్ ఏదో ఒకసారి మన కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఎవ్రీవన్ కెన్ సీ దట్ అండ్ దే కెన్ ఇన్స్పైర్ ఫ్రమ్ యూ అనమాట. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన ప్రొఫెషనల్ లైఫ్ అయినా పర్సనల్ లైఫ్ అయినా కూడా మనం ఒకరి సలహాలు అనేది జస్ట్ కన్సిడర్ చేయొచ్చు తప్ప, బట్ ఫైనల్గా డెసిషన్ మేకింగ్ అనేది మనదే ఉండాలి. డెసిషన్ మేకింగ్ మనదే ఉన్నప్పుడు అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా కూడా మనం హార్ట్ అండ్ సోల్ పెట్టి కానీ పనిచేసామంటే డెఫినెట్లీ సక్సెస్ అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది. అది పర్సనల్ లైఫ్ అయినా కూడా ప్రొఫెషనల్ లైఫ్ అయినా కూడా. మన చుట్టూనే చాలామంది మనతో చదువుకున్న వాళ్ళు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, కెరియర్లో పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఒక స్టెప్ ముందుకు వేసింటారు. సో వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు, అలానే మనల్ని మనమే కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఉండొచ్చు. అదేంటంటే, ఇందాక నేను చెప్పినట్లు మీరు ఇంపాసిబుల్ అనుకున్న టాస్క్ని ఏదో ఒక టైంలో పాసిబుల్ చేసి ఉండొచ్చు. సో దాన్ని కూడా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ లైఫ్లో ప్రతి డెసిషన్ని మీరే తీసుకొని, అది సక్సెస్ అయినా కూడా ఫెయిల్యూర్ అయినా కూడా మీరే రెస్పాన్సిబుల్ తీసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు సక్సెస్ అవుతారు. మీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు చాలా హ్యాపీగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.